వెల్త్, వెల్ఫేర్, వర్క్. ఇదే కాన్సెప్ట్తో 5 న్యాయ్ 25 గ్యారంటీ అంటూ మేనిఫెస్టోని తీసుకొచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు అదే మేనిఫెస్టో ఫుల్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయింది. రీజన్ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్. ఈ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ భావజాలం ఉంది అంటున్నారు మోదీ. దానికి కాంగ్రెస్ కౌంటర్లు కూడా ఇస్తోంది. ఎందుకు మోడీ ఇలా ఎందుకు అంటున్నారు? దానికి కాంగ్రెస్ ఇచ్చే కౌంటర్ ఏంటి? कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी. कांग्रेस के घोषणा पत्र में पूरी तरह मुस्लिम लीग की छाप है और इस मुस्लिम लीग वाले घोषणा पत्र में जो कुछ हिस्सा बचा खुचा रह गया उसमें वामपंथी पूरी तरह हावी हो चुके हैं. సింపుల్గా తేల్చేశారు. అన్ని గ్యారంటీలు ఎన్నో హామీలతో ఉన్న మేనిఫెస్టోని సింపుల్గా ముస్లిం లీగ్ మేనిఫెస్టో అన్నారు మోడీ. ఇంతకీ ఏంటి ముస్లిం లీగ్? ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. అదేంటో తెలుసుకుంటేనే ఈ మోడీ విమర్శలు, దానికి కాంగ్రెస్ ఇచ్చే కౌంటర్స్ ఏంటో పూర్తిగా అర్థమవుతాయి. ముస్లిం లీగ్ అనేది స్వాతంత్ర్యానికి పూర్వం 1906లో ఏర్పాటైంది. అంటే ఇది బ్రిటిష్ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ. అప్పటి భారత్లో ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనేది ఆ పార్టీ లక్ష్యం. అయితే 1937 నుంచి ముస్లిం లీగ్ చాలా యాక్టివ్ అయింది. ఎప్పుడైతే 1940లో జిన్నా ఆధ్వర్యంలో లాహోర్ రెజల్యూషన్ చేశారో అప్పుడే పాకిస్తాన్ డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత దేశ విభజన సమయంలో జరిగిన హింస, వేలాది మంది హత్యకు గురవ్వడం, పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడం, అక్కడ ముస్లిం లీగ్ అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇది బ్రీఫ్గా ముస్లిం లీగ్ స్టోరీ. అలాంటి ముస్లిం లీగ్ను పోర్ట్రేట్ చేసేలా ఉందంటున్నారు మోదీ. దీంతో దేశంలో మరోసారి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ముస్లిం లీగ్లో ఏ ఆలోచనలు అయితే ఉండేవో ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అవే ఆలోచనలు ఉన్నాయంటున్నారు మోదీ. అసలు కాంగ్రెస్కు ఐడియాలజీ అన్నదే లేదంటూ మోదీ ఫైర్ అవుతున్నారు. మరి మోడీ నిజంగానే మేనిఫెస్టోలో అంతగా ముస్లిం లీగ్ను గుర్తు చేసే అంశాలు ఏమున్నాయి అనేది అసలు ప్రశ్న. ఇదే ప్రశ్నను కాంగ్రెస్ నేతలను అడిగితే వారు మరికొన్ని కొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. మోదీకి అసలు చరిత్రపై క్లారిటీ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ముస్లిం లీగ్ దేశ విభజనను కోరుకున్నది నిజమే, కానీ ఆ పార్టీతో అప్పుడు చేతులు కలిపింది ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది ఎవరు? దేశ జైళ్లన్నీ కాంగ్రెస్ వారితో నిండితే దేశ విభజన చేసిన వారితో ప్రభుత్వాలు నడిపింది ఎవరు? ఇవే ఇప్పుడు రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలు. రాజకీయ వేదికపై నిల్చుని మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావంటూ మోడీకి చురుకలేస్తున్నారు రాహుల్. రాహుల్ ప్రశ్నలు సరే, నిజానికి ముస్లిం లీగ్తో చేతులు కలిపి ప్రభుత్వాలు నడిపింది ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ ముఖ్య నేత, ఆయన జనసంఘ్ వ్యవస్థాపకుల్లో కూడా ఒకరు. ఆయన 1941లో బెంగాల్లో ఉన్న ముస్లిం లీగ్ ప్రభుత్వంలో ఫినాన్స్ మినిస్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయ దళాలను ఉపయోగించాలన్న బ్రిటిష్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. మహాత్మా గాంధీ, నెహ్రూ అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను తీసుకుంది. అలాంటి ప్రభుత్వంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భాగమయ్యారు. ఎవరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ? భారతీయ జనసంఘ్ ఫౌండర్. సో ఇక్కడ ప్రభుత్వంలో చేరే సమయానికే ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ కావాలని రెజల్యూషన్ చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ముస్లిం లీగ్ సపోర్ట్ చేసింది మీరా, మేమా అని ప్రశ్నిస్తోంది. మోడీ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. మొత్తం 6 కంప్లైంట్స్ చేసింది. ఇందులో మోడీపైనే 2 కంప్లైంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ముస్లిం లీగ్ ఐడియాలజీకి సంబంధం లేదు, కానీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని కంప్లైంట్లో మెన్షన్ చేసింది కాంగ్రెస్. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఖర్గే కామెంట్ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి. ఒక్క ముస్లింకి సంబంధించిందే కాదు, రైతులు, మహిళలు, యువత, కార్మికులు, అట్టడుగు వర్గాలు, ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా హామీలను ఇచ్చిందనేది కాంగ్రెస్ నేతల మాట. ప్రస్తుతం ఇవేవి చర్చకు రావడం లేదు. చర్చ మొత్తం ముస్లిం లీగ్ చుట్టే తిరుగుతోంది. ఈ డైవర్షన్ ఆశించి బీజేపీ ఈ గేమ్ ఆడుతుందనే డౌట్స్ను కూడా కాంగ్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తోంది.